వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. హోరాహోరీగా లోక్సభ ఎలక్షన్స్ ప్రచారాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డది. అసెంబ్లీ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ గెలిపించుకోవాలి, 14 టార్గెట్ అని వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి అందరికీ ఒక హామీ ఇస్తున్నారు, కామన్ హామీ. ఎందుకంటే ఎవరిని గెలిచినా నేనే మంత్రి అవుతా అని చెప్పుకొని తిరుగుతున్నారు. అసలు ఎంతమందికి మంత్రి అవుతారని హామీ ఇచ్చినారో తెలియదు. నా దృష్టికి వచ్చిన కొంతమంది విషయాలు చెప్తాను నేను. ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, KRJ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిప్పలేందంటే ఇప్పుడు భువనగిరి బాధ్యతలు కోమటిరెడ్డి రాజగోపాల్ భుజాల మీద పెట్టినారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అనుంగ శిష్యుడు కాదు, రైట్ హ్యాండ్ కూడా. ఇప్పుడు ఆయన గెలిపించుకొస్తే నీకు మంత్రి పదవి అని ఒక ఆశ పెట్టిండు. చామల గెలిస్తే భువనగిరికి చామల గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అని చెప్పిండ్రు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి మంత్రి పదవి ఉంది, నల్గొండలో 2 రెడ్డిలకు మంత్రి పదవి ఉంది. అయినా సరే నాకు వస్తుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పుకొని తిరుగుతున్నాడు, అందరికీ కార్యకర్తలకు అందరికీ కూడా చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇక హైదరాబాద్కి వద్దాం. హైదరాబాద్కి వస్తే ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరిలో మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, మహేంద్రరావు భార్య సునీతారెడ్డికి ఇచ్చిండ్రు. ఆ సునీతారెడ్డిని గెలిపించుకొస్తే మైనంపల్లి హనుమంతరావు మంత్రి అవుతారని ఆయనకు ఒక హామీ ఇచ్చేసిండ్రు. ఈయన ఒక మంత్రి సునీతారెడ్డిని గెలిపించాలి, ఇక్కడ గెలిపిస్తే నీకు మంత్రి పదవి అని చెప్పిండ్రు. అది వేదిక బహిరంగ సభల మీద అయిపోయింది డైరెక్ట్గా. తర్వాత మూడవది దానం నాగేందర్ విషయంలో పెద్ద కామెడీ ఉంది. కామెడీ ఏంటంటే దానం నాగేందర్ని గెలిపిస్తే అంజన్ కుమార్ యాదవ్ మంత్రి అవుతారంట. అంజన్ కుమార్ యాదవ్ సిటీలో మంత్రి అవుతారు. ఎప్పుడు దానం నాగేందర్ ఎంపీ అయితే గెలిపిస్తే అన్నందుకు అప్పటి నుంచి ఉరుకులాడుతున్నారు. ఒకవేళ ఓడిపోతే ఈయననే మంత్రి అంట. దానం నాగేందర్ అనుకుంటున్నాడు ఈ ఎంపీ అయ్యి ఆ ఢిల్లీ పోయి ఇదంతా అయ్యేదో పోయేదేందో, ఓడిపోతే మంచిగా మంత్రి కావచ్చు, ఈయన చల్లగా ఉంటుంది, మంచి క్యాబినెట్లో ఉండవచ్చు, గవర్నమెంట్లో ఉండవచ్చు, స్టేట్ గవర్నమెంట్లో అని ఆయన గెలవనికి కాదు ఓడిపోనికే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్లా ఓడిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. కార్యకర్తలు చెప్తున్నారట, ఏందిరాబాయ్ ఎండా పోతుంది, మనకు మంత్రి పదవి వస్తుంది, ఎంపీ అయితే ఏమొస్తుంది, ఏం రాదు, మస్తు విషయం. ఇట్లాంటివి మంత్రి పదవి కావాలంటే ఓడిపోవాలంటే ఆయన ఓడిపోనికి స్కెచ్ చేసుకుంటున్నాడు. ఎవడానికి గెలవనికి వేస్తారు కానీ దాని నాగేందర్ ఓడిపోనికి స్కెచ్ చేసుకుంటున్నాడు. అందుకే ఎక్కువ తిరుగుతలేడు, కాంగ్రెస్లో పట్టించుకుంటలేడు. అసలు ఆయన ఎడ తిరుగుతుండో ఏం చేస్తుండో ఆయనకి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో పరిచయం, టికెట్ ఇచ్చింది ఎందుకు, ఇంట్లో వండబెట్టింది ఎందుకు అని అట్లా దానం నాగేందర్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. తర్వాత జీవన్ రెడ్డి నిజామాబాద్ ఏంటంటే ఆల్రెడీ నా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నిజామాబాద్ ఎంపీగా ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పటిదాకా ఎమ్మెల్సీలకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలే. మంత్రి పదవి దానిలో ఉన్నారు 2-3 కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు, ఒకవేళ ఓడిపోతే మ్యాక్సిమం ట్రై ఓడిపోతే నీకు మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్ట. ప్లస్ బహిరంగ సభలనే గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని చెప్పినారు, ఓడిపోతే రాష్ట్ర మంత్రి. జీవన్ రెడ్డి ఓడిపోతే రాష్ట్ర మంత్రి అవుతారని చెప్పినారు. తర్వాత 5, ప్రేమ్ సాగర్ ఎవరంటే మంచిర్యాల ఎమ్మెల్యే. ఈయనకిన్న టార్గెట్ ఏంటంటే పెద్దపల్లి ఎంపీ ఇంకోటి సమయంలో కొడుకున్నారు వంశీ, ఆయన గెలిపించుకొస్తే నీకు ఇంకా వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేది లేదు కాబట్టి నీకు ఇస్తామని చెప్పి ప్రేమ్ సాగర్కు ఆశ పెట్టిండ్రు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆయనకు ఒకటి చెప్పి పెట్టిండ్రు. ఇట్లా ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. ఇదంతా పెద్ద లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఇది. కొత్త ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పాలకుర్తి ఆల్రెడీ ఆ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. ఇంకొక మహిళ ఎందుకు అన్న ఒక చర్చ ఉంది. కానీ నీకు కొత్త ఎమ్మెల్యే, సేమ్ టైం ఆర్థికంగా బాగా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యాన్ని గెలిపించాలి. కడియం కావ్యాన్ని గెలిపిస్తే దగ్గరుండి, కొత్త ఆమె కదా, గెలిపిస్తే కొత్త మహిళకు ఒక కొత్త
ఎమ్మెల్యేకు ఓ మహిళకు ఇచ్చినట్టుంటుందని వరంగల్లో ఈమెకు మంత్రి పదవి. ఇదొకటి పెట్టారు, ఇక్కడ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మొన్ననే చెప్పిండ్రు ఒకటి ఏంటది, ముదిరాజ్ మెదక్ గెలిపిస్తే ముదిరాజ్ నుంచి ఒక ఎమ్మెల్యే అవుతారని చెప్పారు. ముదిరాజులు గెలిచిందే 2-3 ఉన్నట్టున్నారు, నారాయణపేట అక్కడ ఉన్నట్టున్నారు. ముదిరాజులకు ఇస్తామని చెప్పిండ్రు. ఎప్పుడు మెదక్ గెలిపిస్తే ముదిరాజు మంత్రి అవుతారని. ఇట్లా ఎంతమందికి చెప్పారు? 1, 2, 3, 4, 5, 6, 7 ఇంకా ఇవి తెర మీదకి వచ్చినాయి. తెర మీదకి రానివి చాలా ఉన్నాయి. తెర మీదకి రాని దాదాపు మంత్రి పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళు దగ్గర 15 మంది. ఇప్పుడు మైనార్టీలు ఉన్నారు కదా, చాలామంది మైనార్టీలకు ఎవరికి ఇవ్వలేదు. మైనార్టీలు అజారుద్దీను వాళ్ళందరూ తిరుగుతున్నారు, మాకు కావాలని, మైనార్టీలకు ఒకటి ఇవ్వాలని, తర్వాత ఓబీసీలకు ఒకటి ఇవ్వాలని, ఇంకా ఇట్లా మాదిగలకు ఇప్పటిదాకా అన్యాయం జరిగింది కాబట్టి మాదిగలకు ఇవ్వాలని, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని, ఇట్లా చాలా మొత్తం 15 మంది మంత్రి పదవులు వస్తాయని చెప్పి, మంత్రి పదవులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల చిట్టా ఇది. వాళ్ళకు సొంత పార్టీ లీడర్లకు ఎవరికి ఇస్తారో మరి దీనిలో ఇంతలా, కానీ వాళ్ళకి ఇచ్చిన చిట్టా. కానీ వీళ్ళు కొంతమంది తమాషగా ఉన్నాయి, గెలిస్తే ఎంపీ ఓడిపోతే మంత్రి అనేది మంచిగా ఉంది. జీవన్ రెడ్డి ఒకటి, దానం నాగేందర్, ఈ 2 విచిత్రమైన కేసులు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాంగ్రెస్లో ఇది పెద్ద చర్చ, ఎవరు మంత్రులు తెలియదు. అందరూ మేమే మంత్రులం అవుతాం, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినా మంత్రి అవుతాం చెప్పుకొని తిరుగుతున్నారు. చూద్దాం ఎవరు మంత్రి అవుతారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.